హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా. సో నామినేషన్స్ అనేవి సీక్రెట్గా ప్రైవేట్గా ఎవరి కాళ్ళు వెళ్ళారు, డెన్లోకి వెళ్ళి ఒక ప్రైవేట్ నామినేషన్ చేశారు. అంటే మేబీ ఓపెన్ అప్ అవుతారు ఒకళ్ళనొకళ్ళు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ అయితే పెట్టాడు. బట్ కానీ యుద్ధం అయితే జరిగింది. వాట్ ఎవర్ ఎవరు నామినేట్ చేశారు, ఏంటి సీక్రెట్ లేదు ప్రైవేట్ లేదు అన్నట్టుగా అయితే రెండు బిగ్ ఫైట్స్ అయితే అయినాయి. తనూజ వర్సెస్ దివ్య, అలాగే జీమోన్ వర్సెస్ కళ్యాణ్. సో పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఒకళ్ళ పాయింట్ ఒకళ్ళకి ఏ పాయింట్ మీద మాట్లాడుకున్నారు ఏంటి డీటెయిల్డ్గా, అంటే మనం ప్రోమో చూసినా లేదంటే వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ చూసినా వాట్ ఎవర్ పాయింట్ ఏదైనా మనం అనలైజ్ చేయాలి అంటే మనకు పాయింట్ తెలియాలి. సో ఆ అనాలిసిస్ చేయాలి అన్నా మీరు కూడా చూస్తేనే నేను మాట్లాడేదానికి కనెక్ట్ అవుతారు. సో చాలామంది అడుగుతుంటారు, ఏం సార్ మూర్తి గారు మీ రివ్యూ మొత్తం లేట్ అయిపోతూ ఉంటుంది, చాలా సేపటికి పెడుతూ ఉంటారు. రివ్యూ కాదు చెప్పేది, మీకు అందరికి తెలుసు. రివ్యూ అంటే ఏంటి, నిన్న దివ్య వచ్చింది, చాలాసేపు బాధపడింది, ఏడుస్తూ కూర్చుంది. అక్కడికి కళ్యాణ్ వచ్చాడు కన్సోల్ చేయడానికి. దివ్య ఏమందంటే, చూసావా భరణి గారు మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతూ మొదలెట్టారు అంది. కళ్యాణ్ అట్లా ఏముండదు, ఏది ఉండదు. ఇది దిస్ ఈజ్ కాల్డ్ రివ్యూ. అదంతా కూడా సో మనమంతా కూడా హైలైట్స్లో రివ్యూ అంతా చెప్పుకోం. వాట్ ఎవర్ గేమ్ ఎట్లా జరుగుతుంది, ఆ గేమ్ బిహైండ్ ఎలా ఆడాల్సి ఉండేవాళ్ళు, సో ఇలా ఆడి ఉంటే బాగుండేది, దట్ ఈస్ కాల్డ్ అనాలిసిస్ అనమాట. సో అది మీరు ఎలా అంటే పాయింట్ టు పాయింట్ అనాలిసిస్ చేసినప్పుడు సో బ్యాక్ ఎపిసోడ్స్ కూడా వెళ్ళి నేను మాట్లాడుతూ ఉంటాను. నేను సో మీకోసం వేరే ఎపిసోడ్స్ కూడా చూస్తూ ఉంటా, అందుకని లేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడారు అనుకోండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో క్యాప్టెన్సీ రేస్లోంచి నన్ను తప్పించాడు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి డిమోను కళ్యాణ్ని నామినేట్ చేశాడు. ఇది సీక్రెట్ నామినేషన్ అనుకుందాం. సో దీనికి ఆ పాయింట్ అక్కడ ఏం చెప్పాడు అనేది చేసుకోగలిగితేనే మనం అనలైజ్ చేయగలుగుతాం. వీళ్ళు చేసుకునే ఆర్గ్యూలో ఎవరిది మిస్టేక్, ఎవరు తప్పు ఉంటుంది, ఎవరు అడ్డంగా వాదిస్తున్నారు అని చెప్పగలుగుతాం. సో అది అనలైజ్ చేయగలుగుతాం. అది మీరు చూస్తేనే, మీరు చూసిన తర్వాత నేను అనలైజ్ చేస్తేనే అర్థమవుతుంది. అందుకని నామినేషన్స్లో ఖచ్చితంగా ఇది చూసిన తర్వాతే మాట్లాడాలి అందరూ, లైవ్లో కానీ ఇది కానీ. ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రోమో చూస్తే ఒక మీకు ఒపీనియన్ వస్తుంది, దానికి కింద కామెంట్లు పెట్టేస్తూ ఉంటారు టక్ 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 టక్. ఈ కళ్యాణ్ లాగా తుత్తరు ఉంటుంది చాలా మందికి. సో ఏంటంటే ఆగలేరు అనమాట. అలాగే తర్వాత లైవ్ వస్తుంది, లైవ్ వచ్చిన తర్వాత ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్తో టకటకడా పెట్టేస్తారు. బట్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. సో అట్లాగే ఒపీనియన్ అనేది మారిపోతూ ఉంటుంది ఎవరికైనా సరే, అంటే జనరల్ ఆడియన్స్కి చెప్తున్నా. సో బట్ ఒక రివ్యూవర్కి అనలైజ్ చేసే వాళ్ళకి ఇలా ఉండకూడదు, ఒకే ఒపీనియన్తో ఉండాలి. లేదు ఒకవేళ మేము అరే నేను తప్పు చెప్పానే, ఇలా కాదు నా అభిప్రాయం మార్చుకున్నానని చెప్పానే అనుకోండి, ఆశ్చర్యకి చూసారా మీరే రాంగ్ అయిపోయారు, అసలు మీరే ఇది చేశారు, మీకే అర్థం కాలేదు గేమ్, వెళ్ళి మళ్ళీ లైవ్ చూడండి అంటారు. సో ఇక్కడ లైవ్ చూసినా ప్రోమో చూసినా ఐదర్ ఎపిసోడ్ చూసినా ఒకే అభిప్రాయంతో ఎప్పుడు ఉంటారు అంటే వాళ్ళు మాట్లాడుకునే పాయింట్ని అనలైజ్ చేసినప్పుడు. అంతేగాని నువ్వు వేస్ట్ అబ్బా అంటే నువ్వు పరమ వేస్ట్ అన్నాడు రైట్ అయిపోడు కదా, వేస్ట్ అన్నాడు తప్పు అయిపోడు కదా. సో ఇట్లాగా మాటకి మాట చెప్పిన వాళ్ళని లైక్ చేస్తారు చాలామంది, మంచి కౌంటర్ ఇచ్చింది చూడే డమ్ డిష్ అంటారు. ఇప్పుడు శ్రీజ రాగానే ఏమనుకున్నారు, దమ్ము శ్రీజ ఫస్ట్లోని. సో చూసారా దుమ్ము లేపేసింది, అసలు కడిగి పాడేసింది అనుకున్నారు. ఆ తర్వాత తన గేమ్ ఏమైంది, అక్కడ తను ఎందుకు వచ్చింది, తను గేమ్ ఆడి రీఎంట్రీ అవ్వడానికి వచ్చింది. అక్కడ కళ్యాణ్ని సమర్థించడానికో లేదంటే డీమోన్కి నచ్చ చెప్పడానికో రాలా. ఈ కళ్యాణ్ గేమ్ని సరి చేయడానికి వెళ్ళామా, లేదు కదా. సో కళ్యాణ్ని నామినేట్ చేయడానికి వెళ్ళావు, నామినేషన్ పాయింట్ ఏం చెప్పాలి పర్ఫెక్ట్గా చెప్పావు, ఎరగదీసావు, మొహం మీద అడిగేసావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. గేమ్ మార్చుకోవాలా వద్దా అనేది కంప్లీట్ తన పర్సనల్ అభిప్రాయం. అది నువ్వు ఇన్సిస్ట్ చేయకూడదు, అదే నువ్వు మారవేంటి అది అతని అభిప్రాయం. ఇక్కడ బయట మనం అనాలిసిస్ చెప్తున్నాం కాబట్టి మనం అరే ఎంతమంది చెప్పినా మారట్లేదు, లేదంటే వేరేది ఏది చెప్పినా అర్థం కావట్లేదు అని చెప్తాం మనం. సో అక్కడ మారిపోవడం తన అభిప్రాయం. సో ఇప్పుడు డెమోన్ పవన్ ఉన్నాడు, రీతుతోనే గేమ్ ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నాడు, ఏది ఉన్నా కూడా సపోర్టింగ్ ఉన్నాడు. అలాగే రీతు కూడా స్టాండ్ తీసుకుంటుంది, సపోర్టింగ్ ఉంటుంది. వాట్ ఎవర్
ఇప్పుడు పవన్ డిమోన్కి నువ్వు ఇట్లాగే ఉంటున్నావు, గేమ్ మార్చుకోవాలి, వేరే వాళ్ళతో లేవు, మింగిల్ అవ్వట్లేదు, ఒక విన్నర్ క్వాలిటీ పోయిందని మనం గేమ్ని అనలైజ్ చేస్తాం, పవన్ డిమోన్ గేమ్ని. బట్ మార్చుకోవాలా, గేమ్ని ముందుకెళ్ళాలా, ఎలా వెళ్ళాలి అనేది ఆట అనేది తన ఇష్టం. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి డిమోన్ పవన్ని ఇదే పాయింట్ మీద నామినేట్ చేశాను అనుకోండి, దట్స్ ఓకే, సూపర్, చప్పలు కొడతారు ఆడియన్స్. బట్ పదే పదే అదే చెప్పి డిమోన్ని ఇన్సిస్ట్ చేస్తున్నాను అనుకోండి, నేను రాంగ్ అవుతా. అంటే నా గేమ్ పోయింది కదా, నేను పవన్ గేమ్ని సరిదిద్దడానికి వెళ్ళా. సో శ్రీజ చేసింది కూడా అదే. సో ఇలాగా చాలామందికి అభిప్రాయాలు ఎప్పుడు మారుతూ ఉంటాయంటే వివరించి చెప్పినప్పుడు. సో ఇది కాదు, ఇది కాదు, ఇది ఇట్లా జరిగింది, ఆ వీక్ ఇలా జరిగిందని. సో అది మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటూ పాయింటే తీసుకుంటాం. ఇక్కడ డెన్లోకి వెళ్ళినప్పుడు సో ప్రోమో చూస్తే కొన్ని పాయింట్స్ అనేవి అర్థం కావు. ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం చెప్పగలుగుతా ఏంటంటే, సో దివ్య భరణిని నామినేట్ చేసింది చూడండి. సో భరణి మీద మరి కన్సర్న్ ఉంది కదా, ఆయన ఏలు పాడైపోద్దనే అంత కన్సర్న్ చేసి గొడవ చేసుకున్నావు. సో మరి నామినేషన్ ఎలా చేసావు? ఇప్పుడు వెళ్ళిపోతుంటే నీకు ఓకేనా? అంటే ఆయన హౌస్లోంచి బయటికి వెళ్ళిపోవాలనే కదా నామినేషన్ అంటే. వెళ్ళిపోతే ఓకే అంటేనే చేయాలి, దేర్ యు ఆర్. అంతేగాని నీ గేము అక్కడ రీజన్ కూడా ఏం చెప్పింది, ఆయన స్టాండ్ తీసుకోకపోవడం వల్ల నా గేమ్ దెబ్బతిందేమో, నా మొరల్ దెబ్బతిందేమో అని ఒక పాయింట్ చెప్పింది. అంటే ఏ విషయంలో స్టాండ్ తీసుకోవాలి అంటుంది అనేది ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి మనం కంప్లీట్గా దివ్య తప్పని చెప్పలేం. ఏ పాయింట్ మీద నేను స్టాండ్ తీసుకోలేదు అని అక్కడ భరణి అడగాలి దివ్యాని. అడిగితే ఆమె ఒక పాయింట్ చెప్తుంది, ఆ పాయింట్ కరెక్టా కాదా ఆయన స్టాండ్ తీసుకోవడం అనేది మనం అనలైజ్ చేస్తాం. దట్స్. అలాగే ఇక్కడ కెప్టెన్సీ గురించే ఎక్కువ తీసేయడం గురించి, దాని గురించి ఇమాన్యుయల్ ఫస్ట్ డిమోన్ని నామినేట్ చేశాడు, ఆ తర్వాత కళ్యాణ్ సుమన్ని నామినేట్ చేశాడు. ఆయన కెప్టెన్సీ దాంట్లో కరెక్ట్గా మాట్లాడుకోలేదు, స్టాండ్ తీసుకోలేదు, ఏమో మోర్ ఓవర్ నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా. సో ఆ పాయింట్స్ అనేది మనం అనలైజ్ చేసుకుందాం. తర్వాత భరణి తనూజాని నామినేట్ చేశాడు. సో అక్కడ పాయింట్ ఏం చెప్తున్నాడు, సో వాట్ ఎవర్ ఇదేదో చిన్నపిల్లల గేమ్ లాగా అయిపోయింది, నేను అలాగా అనద్దు అన్నాను, అన్న కూడా అన్నది అనేసి. అంటే తను దగ్గరకు వస్తుంటే నన్ను ఇదిగా చూస్తోంది అని ఏదైతే అందో అది ఇండైరెక్ట్గానైనా అంది అని. అంటే సాటర్డే నేను నిలబెట్టి అడిగారు కదా, ఆ పాయింట్ మీద మేబీ మాట్లాడు. అంటే ఇక్కడ చాలా పాయింట్స్ అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నామినేషన్స్ అయితే ఇది. సో వాట్ ఎవర్ నో ఎలిమినేషన్ అనేది జరిగింది, పవర్ అస్త్రాలు ఎవరు వెళ్ళిపోలేదు, బిగ్ బాస్ బడ్జ్ కూడా లేదు నిన్న. అలాగే లైవ్లోకి వచ్చేసరికి ఎవరు బట్టలాలు సర్దుకున్నారు, దివ్య కాసేపు ఎమోషనల్ అయింది, ఎందుకు అందరూ వచ్చి నాకే సలహా చెప్తున్నారు అంటే భరణి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ కూడా అలా మాట్లాడారు కదా, దానికి కూడా ఫీల్ అయితే అది పెద్ద ఇది కాదులే, ఆల్రెడీ బ్రేక్లో కూడా చూపించారు అది. సో భరణి వచ్చాడు, కన్సల్ట్ చేసుకున్నాడు, వాళ్ళిద్దరు మళ్ళీ ప్యాచప్ లాగా మాట్లాడుకున్నారు, వాట్ ఎవర్. దాని తర్వాత తనూజ కూడా బాగా ఎమోషనల్ అయిపోయింది, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని చెప్పి అక్కడ వచ్చి కొంచెంసేపు కన్సోల్ చేశారు. ఇలా కొద్దిగా భారంగానే ఉన్నారు అందరూ కూడా, పెద్ద ఏమి రప్చరింగ్ ఏమి లేదు. వాళ్ళు ఎక్కువ బట్టలు సర్దుకోవడం, ఈ సర్దుళ్ళే ఎక్కువైపోయినాయి. ఆ ల్యాగ్ అంతా నేను నిద్రపోయాను, ఇంకా చూడలేకపోయాను. సో అది లైవ్ అయితే ఇది అయితే నామినేషన్ లిస్ట్ అయితే ఇది. సో మరి చూద్దాం ఓవరాల్గా నామినేషన్స్లో ఎవరున్నారు, ఏంటి పాయింట్స్ ఏం మాట్లాడారు అనేది మనం డీటెయిల్గా అనలైజ్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.